ఇక మాస్టర్ మీది మీ పేరేం పేరు మాస్టర్? నమస్కారం. ఓకే, మీ పేరు ముందుగా చెప్పండి. మన బ్రహ్మశ్రీ పితామహ భద్రజీకి స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మహోదర్ బాబాజీకి బిఎంసీ తెలుగు సీమ మేడంకి ఆ బిఎంసీ ఛానల్ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నా పేరు లక్ష్మి. మాది వచ్చేసి జగిత్యాల డిస్టిక్ మర్యాద మండలం నూకపల్లి అనే విలేజ్. ఓకే. ఓకే. 4 సంవత్సరాల నుంచి ధ్యానంలో 4 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి రావడం. మీరు ధ్యానంలోకి ఏ విధంగా రాగలిగారు? ఎందుకోసం వచ్చారు మీరు ధ్యానంలోకి? అయితే నేను ధ్యానంలోకి ఏం ప్రాబ్లమ్స్తోనే రాలేదు. ఇది నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ వచ్చేసి నేను నార్మల్గా ఇంట్లో బీడీలు చేసుకున్నాను. బీడీలు చేసుకుంటా ఉంటే మా టీవీ అనేది ఖరాబ్ అయింది. ఖరాబ్ అవ్వడం వల్ల నాకు టీవీ చూడకపోతే నేను ఉండలేకపోయాను. మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు నాకు టీవీ అనేది కన్ఫామ్గా ఉండాలి. టీవీ లేకపోతే అసలు చచ్చిపోతానా ఏంది అనే ఫీలింగ్ వచ్చేది నాకు. టీవీ చూడకపోతే టీవీ చూడాలంతేగా, అది నేను పడుకున్నా సరే కూర్చున్నా సరే ఏదో ఒక రకంగా టీవీ అయితే నడుస్తూ ఉండాలి. అట్లా నేను ఉన్న తర్వాత ఏమైందంటే అనుకోకుండా ఒక రోజు తెలుగు పాటకు టీవీ అనేది కాలిపోయింది. అప్పుడు కాలిపోయిన తర్వాత ఏం చేసిన అంటే ఇంకా వేరే వాళ్ళ దగ్గర టీవీ తెచ్చుకొని మరీ దాన్ని రిపేర్ చేయించుకొని చూస్తూ ఉన్నా. మళ్ళీ స్టార్ట్ చేసిన. మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆ టీవీ కూడా 2 సార్లు మళ్ళీ కాలిపోవడం జరిగింది. 3 సార్లు కాలిపోవడం జరిగింది. మా మాస్టర్ ఏం చేసిందంటే, ఎందుకు నీకు టీవీ ఊరికే దాన్ని రిపేర్ చేయిస్తే డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కదా, సరే నీకు టీవీ నేను వేరే కొనిస్తా, అప్పటిదాకా ఫోన్లో డేటా ఉంది కదా అది యూజ్ చేసుకో, యూట్యూబ్లో వస్తాయి కదా సీరియల్స్ అనేటివి, ఆ యూట్యూబ్లో చూసుకుంటా ఇది చేయమని చెప్పి మా మాస్టర్ చెప్పి. అప్పుడు నేను ఏం చేసిన అంటే చూస్తా ఉన్నప్పుడు బిఎంసీ తెలుగులో సీమా మేడం నా గత జన్మ కర్మలన్నీ నేను నా బిడ్డ రూపంలో తెచ్చుకున్నాను ఒక మేడంది లైన్ చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే నేను కూడా గత జన్మలు అంటే నాకు ఎంతో ఇష్టం. అంటే ఇదేదో గత జన్మ గురించి తెలిసేటట్టుంది, ఎందుకో ఇది మరి నేను చూడాలి అనే వేళ నేను అది చూడడం జరిగింది. ఆ వీడియో చూసిన, 2వ వీడియో చూసిన, 3వ వీడియో చూసేసరికి నాకు ఏమనిపించిందంటే పత్రిజీ అందరూ అంటున్నారు కానీ పత్రిజీ ఎవరో తెలియదు, ఈ ధ్యానం ఏందో తెలియదు, అందరు ఏదేదో చెప్తున్నారు, ఈ లోకం అందరికీ ఏదో పిచ్చి పట్టింది, ఏదేదో మాట్లాడుతున్నారు, అది నిజమా? ఈ దేవుళ్ళు ఎట్లుంటాయి అసలు, వీళ్ళు దేవుని చూసిన అంటారు, నాకు ఇది జరిగిందంటారు, నాకు అది జరిగిందంటారు. వీళ్ళు ఒక అలౌకిక దిశలోకి వెళ్ళిపోయారు, వీళ్ళు ఒక పిచ్చి లోకంలోకి వెళ్ళిపోయారు, వీళ్ళకి ఏదో అయింది. ఈ పత్రిజీ కూడా ఆడవాళ్ళతో తిరిగేటోళ్ళు కావచ్చు పిచ్చి అనుకుంటే ఆ సార్ కూడా నేను కొన్ని మాటలు అనగానే మాటలు అనడం, అంటే అది కూడా నేను బయటకేం అనుకోలేదు, నా లోపలనే అనుకున్న తర్వాత అప్పుడే స్టార్ట్ చేసింది. మా ఆయన కూడా తిట్టడం. అంటే ఆయన దగ్గర శక్తి ఎంత ఉంది, ఈ పిరమిడ్ శక్తి ఏంటిదంటే మీరు తెలుసుకోక అట్లా అన్నారు. నేను ఆయనను చూడలేదు, నాకు ఎవరో తెలియనప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది, నాకు ఏమో అర్థమవుతుంది. అప్పుడు నేను ఏం చేసిన అంటే సరే ఇక తిట్టిన నోట్లోకి వెళ్ళి మాటలు వెళ్ళుడు ఒకటే తెలుసు అంతే, అదేం జరుగుతుంది అనేది అప్పుడు అర్థం అనేది తెలియదు. అప్పుడు నేను పత్రిజీ గురించి తిట్టడం ద్వారా ఏం జరిగిందంటే నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మా సార్ కూడా నన్ను ఆ పత్రిజీని ఏ రకంగా నేను ఆడవాళ్ళతో తిరుగుతాడని తిట్టిండు, మా సార్ కూడా నన్ను అట్లనే నువ్వు ఇలాంటిదాన్ని నువ్వు అలాంటిదాన్ని అని తిరుగుతుంది. అరే నేను ఇంట్లోకైనా బయటకు వెళ్ళాను, ఎందుకు నేను ఎవరితో మాటనైనా మాట్లాడలేదు, ఇంటికి కూడా నేను ఎవరిని పిలవను, నన్ను ఎందుకు ఇట్లా తిట్టుకున్నాను. 3 రోజులు ఏడుతున్నాను, అంటే ఏం బాధ వచ్చినా అప్పుడు శివ 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 అనుకుంటే పోయేది, కానీ శివ అన్న పోతలే రామ అన్న పోతలే. శివ అంటే వాళ్ళు దేవుడు శంకరుడు. ఓకే. అంటే నేను ఏ బాధ వచ్చినా ఒక ఫ్రెండ్, నాకు శివయ్య అంటే ఒక ఫ్రెండ్ లెక్క మీరు భావించుకొని ఒక బ్రదర్ మాట్లాడుకునేది శివయ్యనే, శివునితోటి అట్లనే మాట్లాడుకునేదాన్ని. ఓకే, రైట్. అప్పుడు శివ 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 అన్న మక్కుతలే, ఏమన్నా ఆయన రొటీన్గా తిడుతూనే ఉన్నారు, నేను ఫోన్ చేసినా తిడుతున్నాను. అప్పుడు ఏం చేయాలి నాకు అర్థమైతలేదు, కానీ 3 రోజులకి రిపీట్ ఆలోచన వచ్చింది, నేను ఏం చేస్తే ఇలా తిడుతున్నాడు, అసలు ఏం జరిగింది ఇక్కడ అని
అప్పుడు నేను ధ్యానం అంటే నాకు ఏం తెలియదు కానీ కళ్ళు మూసుకొని ఆలోచించాను ఏం జరిగింది, ఎందుకు నన్ను తిడుతుండు, అసలు ఏమైంది, ఇట్లా నాకు క్వశ్చన్ వేసుకోవడం జరిగింది. అప్పుడు అది వచ్చింది ఆన్సర్, ఏమి పత్రిజిని తిట్టినావు నువ్వు, ఎందుకు తిట్టినావు పత్రిజిని. అంటే నీ లోపల నీకు నా లోపల నాకే అనిపిస్తుంది. అది ఎప్పటి నుంచో అంటే దాన్ని ఏమన్నా ఇన్నర్ మైండా ఏమంటారు దాన్ని? ఇన్నర్ వాయిస్. ఇన్నర్ వాయిస్. ఓకే. అది ఎప్పటి నుంచో ఉంది అని నాకు అది ధ్యానం చేసి సాధన చేసిన వాళ్ళకే వినబడుతుందని కూడా నాకు తెలియదు. అప్పుడు ఆ ఇన్నర్ వాయిస్ నాకు వినిపి పత్రిజిని తిట్టినావు కదా అది తెలిసింది నాకు. తెలిసినాక సరే నేను పత్రిజిని తిట్టినా కదా, పత్రిజి నన్ను క్షమించు, నువ్వెవరో కూడా నాకు తెలియదు, తెలియకపోయినా నేను మాటలు అన్నా, ఇది మాటలు అన్నారు నేను ధర్మతే కదా, నన్ను క్షమించండి పత్రిజీ, మీరు ఎవరో నాకు తెలియదు, నేను మీ వీడియో ఇప్పుడు నేను చూడాలి అనుకుని అప్పుడు నేను పత్రిజీ వీడియోలు కూడా చూడడం జరిగింది, పత్రిజీని కూడా చూడడం జరిగింది. తర్వాత మా సారిగా నార్మల్గా కాల్ చేయడం మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నేను అనుకున్నా ఇదేంది, ఇది అంతా ఏదో ఉంది, ధ్యానం అంటే ఏంది, మరి ధ్యానాన్ని ఎట్లా పట్టుకోవాలి, ఎవరు చెప్తారు, ఎక్కడ ఉంటారు ఈ మాస్టర్లు, మరి మా జగిత్యాల డిస్టిక్లో ఎవరైనా ఉన్నారా లేరా, ఎంతమంది కామెంట్లు పెట్టినా ఎవ్వరేం చెప్పలేదు మాస్టర్ల గురించి అంటే గురించి. సరే చెప్పకపోని నాకు ధ్యానం రాదా, వీళ్ళు ఎట్లా చేస్తురో వాళ్ళు ఏం చెప్తారో అది విని నేను చేస్తా అని ఆలోచన నేను తెచ్చుకున్నాను. అప్పుడే విఎంసీ తెలుగు అంటే నీకు ఎవరు చెప్పలేదు, నీకు నువ్వే ఆలోచన తెచ్చుకున్నావు? చెప్పలేదు, నేను ఆలోచన తెచ్చుకున్న తర్వాత విఎంసీ తెలుగు సీమా మేడం దాంట్లో మళ్ళీ 20 నిమిషాల వీడియో వచ్చింది. ఆ 20 నిమిషాల వీడియోలో ఆ మేడం చెప్తున్నారు ఎగ్గుతో సహా బంద్ చేయాలి, నాన్ వెజ్తో సహా బంద్ చేయాలి అన్నాక నాకు అనిపించింది అంటే ఎందుకోసం బంద్ చేయాలని చెప్పారు. ధ్యానం చేస్తే ఎగ్గుతో సహా బంద్ చేయాలి, వెజిటేరియన్ ఉండాలని చెప్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది వెజిటేరియన్ ఉండు అంటే నాతో ఎక్కడైతే నేను ఎక్కడ బంద్ చేయగలుగుతా. నేను బండి ఎప్పుడైతే నేర్చుకున్నానో స్కూటీ అప్పుడు నేనే చికెన్ షాప్ పోయి మటన్ షాప్ పోయి నేనే తెచ్చుకోబడుతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన అంటే ఇప్పుడిప్పుడే బంద్ చేయమంటే నేను ఎట్లా బంద్ చేస్తాను, నేను అస్సలు బంద్ చేయను. నేను తిరుగుతుంటే ధ్యానం చేద్దామని డిసైడ్ అయినా, కానీ అట్లా అనుకున్నాను కానీ నేను అట్లేం చేయలేదు, నా లోపల అట్లా అనిపించింది ఆలోచన అంతే. అప్పుడు ఏమైందంటే నేను ఆమె వీడియో చూసి తూచా తప్పకుండా ఆమె ఏం చెప్తుంది, ఎట్లా చెప్తుంది, ఎట్లా ధ్యానం చేయాలి అవన్నీ ఆలోచించుకొని సేమ్ టు సేమ్ అదే ధ్యానం చేస్తా ఉన్నాను. శ్వాస మీద ధ్యాస అనేది నాకు తెలియకపోయేది ఫస్ట్. ప్లస్ మళ్ళీ స్నానం చేయాలన్నా చేయకముందు ధ్యానం చేయాలా, స్నానం చేసి చేయాలా అది కూడా తెలియదు. మళ్ళీ ఇంకా ఆడవాళ్ళ సమస్య వచ్చినప్పుడు చేయాలన్నా వద్దా అది కూడా తెలియదు. ఇవి ఏం తెలియదు నాకు. ఇక ఒక్కొక్క మాస్టర్కి ఇట్లా కామెంట్ పెట్టంగా ఒక మాస్టరు స్నానం చేసినా ఏం కాదు చేయకపోయినా ఏం కాదు అని ఒకరు రిప్లై ఇచ్చారు. మళ్ళీ ఒక రోజు ఒకరికి నాన్ వెజ్ తినొద్దా అంటే ఒకళ్ళు ఏం రిప్లై ఇచ్చినట్టు తినకపోవడమే బాగుంటుంది అనిపించేది. ఇంకొకరేమో ఇది ఏ ప్రాబ్లం కూడా ఉండదు, దీనికి అంటుముట్టు అనేది ఉండదు అని ఒకరు రిప్లై ఇచ్చారు. కానీ మా డిస్టిక్లో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు రిప్లై ఇస్తారు. మాది జగిత్యాల డిస్టిక్, మా డిస్టిక్లో ఎవరైనా మాస్టర్లు ఉన్నారా అందుబాటులో, నేను ధ్యానం నేర్చుకోవాలి అంటే ఎవ్వరు కూడా రిప్లై ఇవ్వాలి. సరే పోనీ నేర్పియకపోని ఈ వీడియోలలో పత్రిజీ ఏం చెప్తుందో అదే చెప్తాను. నేను పత్రిజీ ఎట్లా చెప్తా ధ్యానం అట్లనే చెప్తా, పత్రిజీ ఎట్లా క్లాస్ చెప్తే అట్లనే. నా లోపల ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నేను ఒక ఫోన్ ఆన్ చేయగానే నా మొబైల్ ఫోన్లో ఒక వీడియో ఆన్ చేయగానే పత్రిజీ చెప్పే వర్డ్స్ నాకు కనెక్ట్ అయ్యేది. కరెక్ట్ ఏమనుకుంటున్నానో అదే పత్రిజీ నాకు చెప్పటం, పత్రిజీ వీడియో లేదంటే సీమా మేడం ఇవి రెండిట్లలో ఏదన్నా ఒకటి చూసి మీరు అనుకున్న వరకల్లా మీకు అది కనెక్ట్ అవుతుండే వీడియో, అది కరెక్ట్ అవుతుంది అంతే. ఇక నాకు ఇంకా మాస్టర్ ఎందుకు, సరే నేను ఇట్లా చేసుకుంటాను. అట్లా చేయంగా ఏమైందంటే నా లోపల ఈ ఆలోచన అనేది నాన్ వెజ్ తినాలి అనేది ఉంది కాబట్టి నాకు ఏమైందంటే 11.7 mm స్టోన్ వచ్చింది నాకు కిడ్నీ వాళ్ళకు. నాకే నా ఆలోచన శైలి మారలేదు, నేను ధ్యానం చేస్తున్నా కరెక్టే కానీ నా ఆలోచన అంటే చికెన్ అంటే బాగా ఇష్టం. చికెన్ ఎగ్గు లేకపోతే నాకు అసలు నిద్రనే పట్టదు. ఆ ఎగ్గులు నేను బిడిలు ఇచ్చి రాగానే కంపెనీ దుకాణం దగ్గర నుంచి వచ్చేటప్పుడే కొన్ని ఎగ్గులు కొనుకొచ్చుకునేదాన్ని, ఒక 7-8-10 అట్లా కొనుకొచ్చుకొని రాసి పెట్టుకొని నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వాళ్ళు కొట్టుకొని ఆమ్లెట్ వేసుకొని తినాలి. అట్లా అది లేకపోయి ఇంకా చికెన్ మటన్ ఏం లేకపోయినా సరే కానీ ఎగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అటువంటిది ఇంకా నాకు ఆలోచన ఉంది కాబట్టి నాకు 11.7 mm స్టోన్ వచ్చింది. ఆ స్టోన్ అనేది ఇన్ఫెక్షన్గా మారింది. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత బాగా జ్వరం వచ్చింది. హాస్పిటల్ వెళ్ళారా మీరు?
పోయినాక వాళ్ళు చెప్పారు ఇది ఇన్ఫెక్షన్ కూడా అయిందమ్మా, నీకు ఇబ్బంది అవుతుంది, నువ్వు సర్జరీ చేయించుకోవాలి అంటే మరి సరైన డబ్బులు అవుతాయి అంటే ఆపరేషన్ తప్పదని అన్నారా? తప్పదన్నారు. తప్పదన్నాక మరి వామిటింగ్ అవుతుంది, అది నొప్పితే నొచ్చని కానీ మందులు వేసుకుంటే తగ్గుతుంది నొప్పి, కానీ వామిటింగ్ ఆగుతలేదు నాకు, అది ఎంత లాగుంది, అందుకే వామిటింగ్ అనేది ఊక అవుతుంది. జ్వరం బాగా అవుతుంది, అది తగ్గుతలేదు జ్వరం తగ్గి వామిటింగ్ తగ్గితే నేను అసలు ఆపరేషన్ జోలికి కాదు కానీ నేను దాన్ని జోలుకోను. నొప్పి వచ్చింది అది ఏమన్నా? బాగా నొప్పి వచ్చింది, భరించలేనంత నొప్పి. అప్పుడు సార్ని అడిగిన, సార్ నాకు ఒక 5 days నాకు టైం ఇవ్వండి, మా సార్ ఇక్కడ లేడు, మా సార్ వచ్చేంత వరకు నన్ను కాపాడండి సార్, అంతే ఇక తను వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకుంటా, కానీ ఎన్ని డబ్బులు అవుతాయి అంటే 80,000 అవుతాయి అన్నాడు. డాక్టర్ ఖర్చు నా ఖర్చు వచ్చేసి 80,000 అవుతాయి అన్నాడు. 80,000 అవుతాయి అని అన్నాక నేను ఇది బాగా డేంజర్ జోన్లో ఉందమ్మా అని చెప్పిన తర్వాత సరే సార్ మరి అనుకొని నేనేం చేసిన అంటే ఓకే మరి అని ఇక నేను ఇంటికి వచ్చిన మందులు వేసుకుంటున్నా, కొంచెం తగ్గింది, నొప్పి తగ్గింది. అప్పుడు అక్కడ అంటే నాకు ఇన్ఫెక్షన్ బాగా అయింది కాబట్టి ఒక 10 గజాల దూరం కూడా నాకు కళ్ళు చూడలేకపోతున్నాయి, కళ్ళు నడవలేకపోతున్నారు. నడుపుతున్నా కానీ కళ్ళు మసకవారిపోతున్నాయి, అంటే నేను డేంజర్ జోన్ కు దగ్గర అయిపోతున్నాను, మబ్బులు కమ్ముకొస్తున్నాయి అన్నట్టు, మొత్తం పొగ మంచులాగా కొంచెం దూరమే చూడగలుగుతున్నా, ఒక 2-3 మీటర్ల దూరమే చూడగలుగుతున్నా నొప్పి ద్వారా, కనబడతలేవు ఇక కళ్ళు, అంతకు మించిగా నాకేం ఏం చెట్లు అవి ఏం కనబడతలేవు, ఇల్లు మనుషులు కానీ ఒక 2-3 మీటర్ల దూరం నుంచే కొంచెం పొగ అట్లా కనబడుతుంది. ఊకే రిక్వెస్ట్ పెట్టుకున్న పత్రిజీ ఎట్లా నేను ఏం చేయాలి, అసలు నాకు ఈ నాన్ వెజ్ తినాలన్న ఆలోచన ఉంది అనేదాన్ని మర్చిపోయినా, పత్రిజీ అనుకుంటున్నా కానీ అదేం ఇదైతే లేదు. సరే అని అప్పుడే ఇక మా సార్ వస్తున్నా అని చెప్పిండు, బస్సు ఎక్కుతున్నా అని చెప్పిండు. అక్కడ ఎండలో నాకు కూర్చే బిడ్డ అన్నాక మా బిడ్డ అక్కడ కూర్చేసింది, ఆ ఎండలో కూర్చున్నట్టు మామిడి చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు నిండా పూత వచ్చింది. ఇక అప్పుడప్పుడు కొంచెం ఇట్లా మెల్లమెల్లగా కూర్చున్నా చూసుకుంటా, ఇక చెట్లతోనే మాట్లాడు, నాకు అది ఫస్ట్ జన్మలో ఉందో ఏమో నాకు తెలియదు కానీ అప్పుడు ఆ చెట్టుతో నేను మాట్లాడడం, కనెక్ట్ అవ్వడం, ఆ చెట్టు ఎనర్జీకి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. మాస్టర్స్ నన్ను చెట్టు ఎనర్జీ మీరు తీసుకున్నగలిగారు, నేను అప్పుడు మాట్లాడగలిగిన చెట్టు, ఆ చెట్టు లోపలనే పత్రిజీ ఉన్నాడు అనే ఫీలింగ్, ప్రకృతి మాత నన్ను కాపాడు. మరి నేను మీకోసమే పుట్టిన, నేను అట్లానే నేను ఫ్యామిలీ ఏం తెచ్చుకోలేను కాబట్టి ఇక నా జీవితం మీకే అంకితం, నేను ఇప్పటి నుంచి నాన్ వెజ్ మానేస్తా అనే మాట ఎప్పుడైతే ఇచ్చిందో అది లోపల నుంచి ఎప్పుడు పోయిందన్న స్టోర్ కూడా నాకు తెలియదు. కానీ మా సార్ వచ్చిన తర్వాత కరీంనగర్ వెళ్ళి లలిత కిడ్నీ హాస్పిటల్కి అయిన తర్వాత తను ఏం చెప్పిందంటే ఇది ఏమన్నా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిండొచ్చు, మరి అది నేను ఇది చేస్తాయిగా, నేను ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి ఇది ఆపరేషన్ చేతనే చేయాల్సి వస్తుంది అని చెప్పి మాస్టరు చెప్పడం జరిగింది, చేతన చేయాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే నేను సరే ఎట్లయితే అట్లయితే అనుకున్నా, ఇక పత్రిజీ ఏం చేసినా నువ్వే అనే ఆలోచనలో ఉన్నా. సరే అని అక్కడ పెద్ద స్కానింగ్ MRI స్కానింగ్ తీసినప్పుడు అక్కడ ఏమైందంటే చెకప్ చేసింది, కొంచెం ముందుకు వేసుకోరు చేయాలి ఇట్లా అయితే చెకప్ చేసేసరికి MRI స్కానింగ్లో నాకు ఆ స్టోన్ ఏం రాలేదు, వెళ్ళిపోయిందని చెప్పినాక మా తమ్ముడు RMP డాక్టర్ చెప్పాడు. తను కూడా ఏం చేసిందంటే లేదు మా అక్కకి అంత పెద్ద స్టోన్ ఉంది, మీరు లేదని చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు, మీరు మంచిగా చెక్ చేయలేరు అని చెప్పేసి డాక్టర్ మీదకి తను కూడా కోపంకి రావడం జరిగింది. తను వచ్చినా కానీ అప్పుడు ఏమైందంటే చూసిరు, ఆ సార్ కూడా చెప్పారు లేదు ఉన్నాక మేమే ఆపరేషన్ చేస్తే మాకే డబ్బులు వస్తాయి కదా, అట్లేం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ స్కానింగ్ చేసే వరకల్లా ఏం లేదు, గతంలో ఉన్న నొప్పి అదంతా వెళ్ళిపోయింది. నేను ఎప్పుడైతే పత్రిజీకి మాట చెప్పుకున్నాను, సరెండర్ అయిపోయారు మీరు ప్రకృతికి, పత్రిజీ గారికి గురుగారు సరెండర్ అయిపోయారు మీరు. అప్పుడు ఆ స్టోన్ అనేది ప్రాబ్లం అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకు అనిపించింది అరే ఇప్పుడు సరే నేను ఎట్లనో వేసి నేను ఇది మానేయాలి, నాన్ వెజ్ అనేది తీసుకోవద్దు, నేను మాట ఇచ్చిన కదా అని అప్పుడు అనుకున్నా. అంటే నీ నొప్పి ఈ పత్రిజీ గారు ఎప్పుడైతే సరెండర్ అయిపోయారో నాన్ వెజ్ బంద్ చేయాలనుకుంటారు మీరు, ఇక కంపల్సరీ బంద్ చేయడం జరిగింది. ఓకే, కంటిన్యూ.
బంద్ చేయడం జరిగింది. ఉమ్, అప్పుడు మా సార్ ఏం చేసిండంటే ఇంకా ముంబై నుంచి వచ్చింది కదా, ఉమ్, అదే నేను ఈ దేవుడికి మొక్కిన ఆ దేవుడికి మొక్కిన ఈ దేవుళ్ళు చేయబట్టే ఉమ్, నా భార్యకి తగ్గిపోయిందేమో అని చెప్పేసి ఆయన అన్ని దేవుళ్ళకి పండుగలు చేయడం జరిగింది. ఆ, అప్పుడు నేను ధ్యానం చేసే విషయం తనకు తెలియదు, మీరు చెప్పలేరు. చెప్పలేదు. ఎందుకంటే ధ్యానం చేయడం చెప్తే తను ఒకసారి మనం ముదిరాజు కదా, ఈ ధ్యానం మనకు నడవది, ఉమ్, మనం నాన్ వెజ్ తినకపోతే కూడా మనకు నడవదు, మనకు ఖచ్చితంగా మనకు నాన్ వెజ్ అనేది ఉంటుంది కాబట్టి మనకు వద్దు అని చెప్పేసి ఒక రోజు పౌర్ణమి రోజు కూర్చుంటే తను కూర్చొని ఇవ్వలేదు నన్ను ఆ రోజు. అప్పుడైతే నేను ఏం చేసినా ఇక సరే తినకు చెప్తే నన్ను ధ్యానం చేయనియడు అని చెప్పేసి, అంటే నాన్ వెజ్ మానేస్తా అంటే ఓకే ఆయన ఫస్ట్కి వెళ్ళి కూడా నాకు ఓకే చెప్తున్నాను, ఉమ్, నాన్ వెజ్ మానేస్తా అంటే సరే మంచిది ఖర్చు తగ్గుతుందని ఆ ఫీలింగ్ అంతే ఆయనకి. ఇక వేరే ఆలోచన అనేది ఏం లేదు కానీ సరే ఓకే ఇంకా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది కదా. ఆయన కూడా మార్వాడీస్ వాళ్ళ దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన కూడా నాన్ వెజ్ తీసుకోడు, మీరు కూడా తీసుకోకపోతే ఇంకా మంచిది అన్నట్టుగా తను సరే అంటున్నాను. సూపర్. మేము పండుగ చేసినాయి ఏం చేసినాయి అంతగానో మేము ఏం తీసుకోలేవు, నాన్ వెజ్ లేదు ఏం లేదు. ఇక అప్పుడే డిసైడ్ అయిపోయినాయి ఇక నేను ప్రకృతికే సేవ చేయాలి అనేది ఒకటే ఆలోచన నాకు ఉండేది. అంటే మీరు గడిచిపోయింది ధ్యానం. అంటే మీరు ఇక దైవాన్ని పట్టుకున్నారు, ఇక ఇటు పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి దైవాన్ని పట్టుకున్నారు, ఇక ధ్యానాన్ని ధ్యానాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మా పాపకు కూడా పీజీ కోసం సీట్ రావాలనుకుంటా ఉమ్, ఆమె ఎంట్రన్స్ రాసింది కానీ ఎంట్రన్స్లో తీసుకోలేదు, తనకి సీట్ రాలేదు. రాకపోతే మేము ధ్యానం ద్వారానే అంటే మా పాప ఏంటంటే ఒక వీడియోలో విన్నది అన్నట్టు, మనం ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే అంటే పారి మేడం వీడియోలు వింటా ఉంటే మనకు చాలా అద్భుతమైన శక్తి వస్తుంది. తన వీడియోలు విన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆమె చెప్పేదాన్ని పాటించాలి మనం, ఖచ్చితంగా జరుగుతుంది అది. ఓకే ఓకే. తను ఒక వీడియో చెప్పినప్పుడు వినింది, అప్పుడు ఆమె ఏం చేసిందంటే బట్టలు చదివి పెట్టుకుంటే మనం ఖచ్చితంగా పోతాం అనేది ఆలోచన తనకు వచ్చింది. ఆమె సీట్ రాకపోయినా ఒక 2 నెలల ముందే చదివి పెట్టుకుంది, నేను పలానా కాలేజీకి పలానా హైదరాబాద్లో నాకు ఇక్కడ సీట్ వస్తుంది నేను అక్కడ చదువుతా అని చెప్పి ఆమె బట్టలు చదివి పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత నిజంగానే సీట్ వాళ్ళు పిలిచి ఇవ్వడం జరిగింది. సూపర్. వెళ్ళిన తర్వాత తను మంచిగా పీజీ కంప్లీట్ చేసుకుని వచ్చింది. మా సార్కి వచ్చేసి కొంచెం హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అది కూడా మాకు ధ్యానం ద్వారానే ముందుగా నాకు తెలియడం జరిగింది. అది నొప్పితో రాలేదు, తనకి మంటతో వచ్చింది. నొప్పితో వస్తే ఎవరికైనా అర్థమవుతుంది, మంటతో రావడం వల్ల నాకు ఏం తెలియదు కదా, నేను చదువుకోలేదు కదా, నేను చదివిన థర్డ్ క్లాస్లో నాకు అంతా ఏం తెలుసు. అప్పుడు తనకి నొప్పితోని ఇట్లా ఆయనకి హార్ట్ వచ్చిందని ఆ ఇన్నర్ వాయిస్ చెప్తుంది. ఆర్ఎంపీ డాక్టర్ కూడా లొల్లు పెట్టిండు, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు, అదంతా అబద్ధం, నువ్వంతా మంచిగా ఉన్న మనిషిని పట్టుకొని అట్లా అనుడు నీకు ధర్మం అవుతుందా, నీకు ఏం మంచిగా జరుగుతుంది, అట్లా ఎందుకు అంటున్నావు ఆయన అని ఆర్ఎంపీ డాక్టర్ కూడా నన్ను అనడం జరిగింది. అయినా నేను వినిపించుకోకుండా మా ఆయనని తీసుకెళ్ళిన హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత అక్కడ చూసి నిజంగానే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు వాళ్ళు. చెప్పినాక కరీంనగర్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం, అక్కడ 2 స్టంటులు పడతాయని చెప్పారు. 2 స్టంటులు పడతాయి అన్నప్పుడు నేను అక్కడ అంటే నాకు ఎందుకో కూర్చొని చెట్లతో కనెక్ట్ అవ్వడం నాకు అలవాటు ఉంది కాబట్టి ఆ రోజు కూడా నేను అదే చేసిన. మాస్టర్స్ మరి